సార్ ఎక్సైజ్ పరంగా గ్రామాల్లో నాటుసారా విపరీతంగా తయారవుతుందని బయట వింటున్నాం సార్. దాని పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నాటు సరాయి మీద మా డైరెక్టర్ గారు, తర్వాత మా డీసీ గారు, జిఎస్ గారు అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాటి మీద మేము జనరల్ రైడ్స్ చేస్తున్నాము. తర్వాత రెండోది క్లస్టర్ రైడ్స్ కూడా చేస్తున్నారు. తర్వాత మేము నాటుసారాయి అమ్మకందారులకు వాళ్ళకి హెచ్చరిక కూడా చేసాం. బెల్లం కానీ నాటుసారాయి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళని బైండ్ ఓవర్ చేసేసి బ్రీచ్ కూడా చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. కాబట్టి నాటుసారాయి ఎవరన్నా అమ్మితే వాళ్ళు మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. సార్ గ్రామాల్లో ఎక్కువ ఇక్కడ ఆదివాసీ జనాభా ఉంటారు సార్. ఇక్కడ పినపాక, మనుగూరు, అశ్వాపేట ఎటు చూసినా ఈ ఆదివాసీ గ్రామాల్లో అవగాహన ఉండదు సార్. మ్యాక్సిమం వాళ్ళకి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? నాటుసారాయి అమ్మటం వల్ల జరిగే పరిణామాల గురించి, తర్వాత వారి శిక్షల గురించి వారి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఆ దుష్పరిణామాలు సమాజం మీద ఎట్లా పడతాయి అది కూడా మేము వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ బెల్ట్ షాపుల మీద నియంత్రణ చర్యలను తీసుకుంటున్నారు సార్. బెల్ట్ షాపుల గురించి ఏమైనా మాకు కంప్లైంట్స్ వస్తే వాటి మీద మేము కేసులు చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.